వాక్యము యోమ్ దెబిరీం 14వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న చక్కటి మాట. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. ఒక మనిషి కాదమ్మా. సైన్యం అంటే ఒక మనిషి కాదు. సైన్యం అంటే ఒక కుటుంబం కాదు. సైన్యం అంటే ఒక వీధి అని కాదు. బైబిల్ గ్రంథంలో వారు మిడతల వలె ఉన్నారని అంటది, వారు కందిరీగల వలె ఉన్నారంటది, వారు ఇసుక రేణువుల వలె ఉన్నారని అంటది. సైన్యము అనగా లెక్కకు మించినది, లెక్కకు మించినది. అయితే దేవుని సహాయం వల్లనట లెక్కకు మించిన సైన్యాన్ని నువ్వు జయించగలవు. హల్లెలూయా. అలా అంటారేటండి, నా మాట నా ఇంటిలోనే చెల్లదు, నా భర్త నా మాట విండు, నా పిల్లలు నా మాట వినరు నువ్వు అనుకుంటున్నావేమో. వాళ్ళ వెనకాల ఈ యొక్క అదృశ్యమైన శక్తులు ఉంటాయి. మనం పోరాడున్నది మనుషులతో కాదు కానీ అంధకార సంబంధమందరి శక్తులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16లో ఉంటాయి ఈ మాటలు. కాబట్టి అక్కడ ఈ భక్తుడు చెప్తున్న ఆ శక్తులు, ఆ సైన్యాన్ని ఆత్మ పోరాటంతో మనం జయించగలం. ఆత్మ పోరాటం ఎలా ఉంటుంది? ప్రార్థనలో, మోకాళ్ళ ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో, చిత్తానుసారమైన ప్రార్థనలో, దేవునికి మన పరిస్థితులు అప్పచెప్పుకునే ప్రార్థనలో మనం గోజాడుతూ ఉన్నప్పుడు, మనం దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు, దేవుని దగ్గర మొర పెడతా ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆ ప్రార్థన వలన దేవుని సహాయం ఉచితమైన కృప వలన అటువంటి సైన్యమును మనం జయించగలుగుతాం. దేవుని యొక్క సహాయం వల్ల సైన్యాన్ని జయించగలుగుతాం. ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. దావీదు గొల్యాతును చంపాడు అంటే దావీదు యొక్క బలం కాదు, అది దేవుని యొక్క బలము. దేవుని యొక్క బలము. ప్రియుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని తిమోతికి పత్రిక రాస్తాడు. ఏనా? కాబట్టి ఆ యొక్క అనుభూతి దేవుడు అనుగ్రహించును గాక.